హాయ్ అండి, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడు 3 అయింది. నేను ఒక ప్లాంట్ని ఏ విధంగా నర్సరీ నుంచి తెచ్చినప్పుడు ఇదంతా కూడా మనకి ఒకే ప్లాంట్ కింద ఈ కుండీలో తీసుకున్నాం అన్నమాట. ఇది తెలుసు కదా, యాలకుల చెట్టు, యాలకుల మొక్క. దీనికి ఇన్ని పిలకలు వచ్చి ఉన్నాయి చూసారా, చుట్టూరు పిలకలు వచ్చినాయి, దుంపలు వచ్చినాయి. ఇవన్నీ ఇందులోంచి నేను డివైడ్ చేసి మట్టి అంతా తీసేసాను అన్నమాట. బకెట్లోకి తీసేస్తూ ఇదిగోండి, ఇందులో ఒక ప్లాంట్ పెట్టాను. ఇందులోను ఒక దుంప పెట్టా, దానిదే చూసారా, ఒక దుంప. దీనికి వేరు కూడా ఉంది చూడండి, ఇలా పెట్టా అన్నమాట. పెట్టి ఇప్పుడు ఇవన్నీ కూడా డివైడ్ చేసేసి, అంటే ఒక ప్లాంట్ నుంచి మనం చాలా ప్లాంట్స్, అందులో నర్సరీలోను వాళ్ళు చాలా మంచి మొక్కలు ఇచ్చారు. ఇవన్నీ కూడా నర్సరీ నుంచి తెచ్చినాయి. మనకి అన్ని ఫ్రూట్ ప్లాంట్స్ అన్నీ తీసుకుని వచ్చాను. చాలా వరకు రోజెస్, మ్యాంగో, ఇంకా అదిగో అక్కడ అన్నీ పెట్టాను అన్నమాట. ఇది ఇలాగా వీటిని అన్నిటిని కూడా పాతున్నాను. ఇదంతా కూడా మనం పందిరి వేయటానికని, తర్వాత ఇవన్నీ సెట్టింగ్ చేయించాను అలాగా, అంటే గ్రీన్ మ్యాట్స్ కట్టిద్దామని చెప్పి. ఇది ఎందుకు చేస్తున్నానంటే, మనకి ఇది యాలకుల చెట్టు, అది ఒకే దుంపలా కాకుండా మనం 4-5 రకాలుగా మనం ఈ చెట్టు మనం విడదీసి పెట్టుకుంటే బాగా వస్తుంది అనే ఉద్దేశంతో నేను ఇలా విడదీసి పెడుతున్నాను. చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, ఎందుకంటే నేను అందరూ అంటున్నారు ఇప్పుడు నీకు ఇవన్నీ అవసరమా ఈ వయసులో అని. అంటే 59 ఇయర్స్ వచ్చేసినాయి కదా, ఇంకా ఇవన్నీ అవసరమా నీకు అనేసి దెబ్బలాడుతున్నారు. కానీ నాకు మొక్కలు అంటే చాలా ఇష్టం, కానీ ఎంకరేజ్ చేసేవాళ్ళు లేక అయినా సరే ఊరుకోను, ఏ ఒకటి పెడతానే ఉంటాను. అందుకని చెప్పేసి మళ్ళీ అన్నీ రీపాటింగ్ చేస్తున్నాను అన్నమాట. ఇది చాలా మంచి మల్లి చెట్టు, మొత్తం ఆకంతా రాలిపోయింది, మళ్ళీ చిగుర్లు వేసుకొస్తుంది. అలాగే అన్నీ సెట్ చేస్తాను. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందు ఎంకరేజ్ చేయండి నన్ను. థ్యాంక్ యూ. మంచి సలహాలు ఇవ్వండి నాకు. ఇంకా ఇది ఎట్లా యూస్ చేయాలి, ఎలా ఎడిటింగ్ చేయాలి, అలాగే పెట్టే వాళ్ళ సలహాలు ఎలా చూడాలి అనేది నేర్చుకుంటున్నాను. ఇంకా రాదు, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను కాబట్టి క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్.